ఒక పక్క వెస్ట్రన్ దేశాలు వారానికి 4 రోజులే పని చేయాలని చెప్పి ముందుకెళ్తా ఉంటాయి. ఉదాహరణకి ఇండోనేషియాలో కొన్ని ప్రాంతాల్లో, అదేవిధంగా యూకేలో కొన్ని కంపెనీస్ వారంలో 4 రోజులే పని చేయాలని చెప్పి. ఈ మధ్య కాలంలో జపాన్‌లో గూడా ఇలా ఆలోచిస్తున్నారంట. అయితే ఆంధ్రప్రదేశ్ మన ఏపీలో మాత్రం కొత్త రూల్ వచ్చేసింది. అదేంటంటే వర్కర్స్ పర్ డే 10 గంటలు పని చేయాలని చెప్పి. ఇదెక్కడ న్యాయం అని చెప్పి కొంతమంది అడుగుతున్నారు. మొన్నటి వరకు కూడా వర్కర్స్ పర్ డే మాక్సిమం 9 అవర్సే. ఇప్పుడు 10 అవర్స్. అండ్ బ్రేక్ కూడా 5 అవర్స్‌కి ఒకసారి బ్రేక్ ఉండాలి. ఇప్పుడు 6 అవర్స్ తర్వాత 1 అవర్ బ్రేక్ అంట. అదేవిధంగా ఓవర్ టైమ్ కూడా పర్ క్వార్టర్ ఇప్పటి వరకు 75 అవర్స్ పని చేయొచ్చు. ఇప్పటి నుంచి 144 అవర్స్ పని చేయొచ్చు. ఇవన్నీ తీసుకొచ్చారనమాట. ఇదంతా కూడా ఆంధ్రప్రదేశ్‌లో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పెంచడం కోసం, పెట్టుబడులు పెంచడం కోసం, ఇన్వెస్టర్స్‌ని తీసుకురావడం కోసం, అదే విషయంలో వర్కర్స్ గురించి కూడా అంటే వాళ్ళకు కూడా జీతభత్యాలు పెరుగుతాయన్న ఆలోచనతో చేస్తున్నామని చెప్పి గవర్నమెంట్ చెప్తోంది. దాంతోపాటు మహిళలకు కూడా నైట్ షిఫ్ట్స్ కూడా ఇస్తారంట. కొన్ని సేఫ్టీ కన్సర్న్స్, ట్రాన్స్‌పోర్టేషన్ కన్సెంట్‌తో అమ్మాయిలు కూడా నైట్ టైం కూడా ఫ్యాక్టరీస్‌లో వర్క్ చేయొచ్చంట. మనందరికీ తెలుసు లేబర్ రిలేటెడ్ ఇష్యూస్ అనేవి కాంకరెంట్ లిస్ట్‌లో ఉన్నాయన్నమాట. మనం చూసాం ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు రోజుకి 10 గంటలు పనిచేయాలి, వారానికి 70 గంటలు పనిచేయాలని చెప్పడం. తర్వాత ఎల్ఎన్‌టి సుబ్రహ్మణ్యం గారు కూడా ఇలానే వ్యాఖ్యలు చేయటం పెద్ద దుమారమే రేపిందనమాట.